25 గ్యారంటీస్ లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాలకు 5 చొప్పున మొత్తం 25 గ్యారంటీలతో మేనిఫెస్టోను మన ముందుకు తీసుకొస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. పెట్రోల్ ధరలు తగ్గింపు, ఎంఎస్పీకి చట్టబద్ధత, పేద మహిళలకు ఏటా ₹1,00,000 సహాయం, జాబ్ క్యాలెండర్, 30 లక్షల ఉద్యోగాల భర్తీ, కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50% కోటా, రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తివేత, ఈడబ్ల్యూఎస్ లో అన్ని కులాలకు కోటా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని, రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తామని, కనీస మద్దతు ధర లీగల్ గ్యారంటీ ఇస్తామని ప్రకటించింది. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి పేద కుటుంబంలోని పెద్ద వయసు మహిళలకు ఏటా ఎలాంటి షరతులు లేకుండా ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో 5 న్యాయ్ 25 గ్యారంటీ అంశానికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపింది. ఇందులో భాగంగా యువత, రైతులు, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాల కోసం ఒక్కో వర్గానికి 5 గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలను మేనిఫెస్టోలో చేర్చింది. గత 10 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తామని పేర్కొంది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ క్వార్టర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి చిదంబరం, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. న్యాయపత్రం పేరిట రూపొందించిన ఈ 48 పేజీల మేనిఫెస్టోలో ఖర్గే, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించిన ఫోటోలను ముద్రించారు. దేశవ్యాప్తంగా కులగణన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అదే తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. కులగణన ఎప్పుడు చేస్తారు, ఏం కథ అనేది విధి విధానాలు ఇంకా రూపొందించకున్నా కూడా మొత్తానికైతే అసెంబ్లీలో కులగణన పైన తీర్మానం జరిగింది. భారత్ జోడో న్యాయ యాత్రలోని 5 మూల స్తంభాలైన యువత, రైతులు, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాల కోసం 5 చొప్పున మొత్తం 25 గ్యారంటీలను ప్రకటించాం. వర్క్, హెల్త్, వెల్ఫేర్ అనే 3 ప్రధాన అంశాల ఆధారంగానే మేనిఫెస్టో ఓవరాల్ థీమ్ ను రూపొందించాం. మా మేనిఫెస్టోలో దేశ శాందార్ తస్వీర్, అందమైన ముఖ చిత్రం ఉంది అని మల్లికార్జున ఖర్గే అంటే, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న శక్తులకు, వాటిని కాపాడాలనుకుంటున్న శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు. ఇప్పుడు ఇండియా ఏం కోరుకుంటున్నదో అదే మా మేనిఫెస్టోలో చేర్చాం. మేము తప్పకుండా గెలుస్తాం. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే కూటమికి లీడర్గా ప్రధాని పదవిని ఎవరు చేపట్టాలన్న కూటమిలోని పార్టీలన్నీ కలిసి నిర్ణయిస్తాయని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది పెట్రోల్ ధరల తగ్గింపు, ఎంఎస్పీకి చట్టబద్ధత. పెట్రోల్ ధరలు మనం చూసుకుంటే మన చిన్నతనంలో పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉండేటి. ₹15, ₹20, ₹12కే లీటర్ ఉండేది అప్పుడు పెట్రోల్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈజీగా చెప్పేటువంటి ఒక మాట, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఈ దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి అంటారు. సో మనం ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి కాలాన్ని తీసుకున్నా, ఇప్పుడు నరేంద్ర మోడీ కాలాన్ని తీసుకున్నా, అంతర్జాతీయంగా ఉండాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ధర ఏదైతే ఉందో అంతే ఉంటుంది ఇంచుమించు. కానీ రేట్లు మాత్రం డబల్ అయిపోయినాయి. ఇక సహజంగానే ఎన్నికలు వచ్చే సమయంలో పెట్రోల్ ధరలు ప్రభుత్వాలు ₹5 తగ్గిస్తే ఎన్నికలు అయిపోగానే ₹6 పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. పెట్రోల్ని జిఎస్టీ పరిధిలోకి తెస్తే ₹50కే లీటర్ పెట్రోల్ వస్తుంది జిఎస్టీ పరిధిలోకి తెస్తే. కానీ జిఎస్టీ పరిధిలోకి తేరు. పెట్రోల్, మద్యం అనేవి అవి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మీదనే దాని రేటు మదింపు చేయబడుతుంది. కాబట్టి వాల్యూ యాడెడ్ ట్యాక్స్లో కనుక ఈ 2 తెస్తే తగ్గుతాయి. కానీ మరి ప్రజలకు ఉచితాలు ఇవ్వాలి కదా. ఈ ఫ్రీగా ఇప్పుడు సహజంగా మన ఇండియన్స్కి ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలకు మధ్య ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం కనుక పరిశీలిస్తే, మనము ఎట్లా ఆలోచిస్తాము, అమెరికా ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు, లేదంటే స్విట్జర్లాండ్ ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అనేది ఒకసారి చూస్తే, మేనిఫెస్టో విడుదల చేయగానే మనకు ₹1,00,000 మనకు మహిళలకు 1,00,000 ఇస్తారట కదా, లేకపోతే మనకు ఫ్రీగా ఇంకేదో చేస్తారటగా. ఈ ఫ్రీ అనే పదమే ఈ దేశానికి ముప్పు. ఫ్రీ అనే పదమే దేశానికి ముప్పు. అమెరికాలో ఇప్పుడు 6 గ్యారంటీలను ఒక కాంగ్రెస్ పార్టీ అంశం కాదు, రేపు భారతీయ జనతా పార్టీ చేసినా, బీఆర్ఎస్ చేసినా, ఇంకో పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినా, మీకు ఇల్లు ఫ్రీ, లేకపోతే మీకు భూమి ఫ్రీ, లేకపోతే మీకు పెన్షన్లు పెంచిస్తాం, మిమ్మల్ని కూర్చుండబెట్టి చేస్తాము అనేటువంటి ఈ లెక్కలు మనం చూసుకుంటాం కదా. ఇవి చదివి దీన్ని బట్టి మనం ఓటేయాలన్నా వద్దా, ఎవడెక్కిస్తుండో గారికి. కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సివిలైజ్ అయినటువంటి పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే, ఇవన్నిటి వల్ల నేను ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, ఎంత పన్ను పే చేయాలి, నా మీద ఇక్కడ ఎంత ఉచితాలు పెరుగుతుంటే ఇక్కడ పన్నుల శాతం అంత పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికేం తెచ్చిస్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన జేబులకేం ఇచ్చేది లేదు,
రేపు రాబోయే ప్రభుత్వాలు వాళ్ళ జేబులకి ఇచ్చేది లేదు. ఇదంతా ప్రజల నుంచి వసూలు చేసి ప్రజలకు కట్టేటువంటి విధానం. ప్రజలను ఇంకా మేము ఎక్కువగా ఒడిపెట్టగలుగుతాం, మిమ్మల్ని ఇంకా మేము మీ రక్తం పీల్చగలుగుతాము, మా మేనిఫెస్టో ద్వారా మేము అదే చెప్పదలుచుకున్నామని ఈ పార్టీలన్నీ చెప్తా ఉంటే మనం సప్పట్లు కొడతా ఉంటాం. మనకు ఆ విషయం తెలియదు, ఇది మాత్రమే తెలుసు. కాబట్టి ఇక్కడ వాస్తవానికి కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి పెట్రోల్ ధరల తగ్గింపు, ఎంఎస్పీకి చట్టబద్ధత, ఈ పెట్రోల్ ధరలను కనుక అంతర్జాతీయంగా దాని మీద నెట్టేస్తారు. ముడి చమురు ధరలు పెరిగినాయి, ఏం పెరుగుడు లేదు తగ్గుడు లేదు, వీళ్ళ ఉచితాలు పెరుగుడుతో ఇటు పెరుగుతూ ఉన్నాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత మ్యాక్సిమం ఏంది ఎంఎస్పీ మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు మాక్సిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి ఇంతవరకు ఒక వరి బండిస్తే ఇంతవరకు మేము మద్దతు ధర ఇస్తామనేది ఒక చట్టబద్ధత తీసుకొస్తాం, ఆ చట్టం ప్రకారం దాంట్లో చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే గత కొన్నేళ్ళుగా ఈ దేశంలో చాక్ పీస్ తయారు చేసినోడు కూడా దానికి ధర ఎంతో వాడే నిర్ణయిస్తాడు, కానీ ఈ దేశంలో రైతు పండించిన పంటకు మాత్రం రైతు ధర నిర్ణయించలేడు, ఏ దళారో ఇంకెవడో నిర్ణయించాలి. పేద మహిళలకు ఏటా ₹1,00,000 సహాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇక జాబ్ క్యాలెండర్ని 30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీతో పాటు ఇది అవసరమైనటువంటి అంశం. తర్వాత కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50% కోటా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% కోటా. ఎస్, ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు 50% కోటా ఇవ్వాల్సిందే. కాకపోతే ఏం జరుగుతా ఉందంటే ఆ కోటా ప్లస్ జనరల్ కోటా, ఈ 2 కోటాలు కలిపి మహిళలకు ఎక్కువ అవుతా ఉంది. 75 అవుతారు, 25 అవుతా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు కదా, పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ ఉద్యోగం వచ్చిన అమ్మాయి ఉంటది కదా, ఉద్యోగం వచ్చిన పిల్లగానే పెళ్లి చేసుకుంటది. ఒకవేళ ఉద్యోగం వచ్చిన పిల్లగాడు ఉన్నాడు అనుకో, ఉద్యోగం లేని అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటాడు. అంటే ఇప్పుడు అబ్బాయిలకు నష్టం జరుగుతుంది, ఎటు కూడా అబ్బాయిలకు నష్టం. రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తివేత, 50% లిమిట్ ఎప్పుడో దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ కోటా పెట్టేసినాం ఆల్రెడీ, 60%కి ఎప్పుడో వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ రిజర్వేషన్ల లిమిట్ ఎత్తివేత అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఒకసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే చర్చ అవుతా ఉంది. ఈడబ్ల్యూఎస్ లో అన్ని కులాలకు కోటా కల్పిస్తాం. అయితే ఈ ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి అంశం ఏదైతే ఉందో, మందకృష్ణ మాదిక్ గారు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇదే. ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకు కూడా వారి వాటా దక్కాలి. కేవలం 1-2 కులాలు మాత్రమే, అందులో దాదాపు 58-59 ఉపకులాలు ఉన్నాయి. దాంట్లో 57 ఉపకులాలు ఉన్నాయి. 57 ఉపకులాలకు ఎలాంటి న్యాయం జరగట్లేదు, కేవలం 1-2 మాత్రమే అందులో రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారనేది దాని సారాంశం. దానికోసమే ఎస్సీ వర్గీకరణ అంశం ఆయన గత 30 ఏళ్ల నుంచి పోరాటంగా మలుచుకొని తీసుకొస్తా ఉన్నాడు. అయితే దీన్ని ఈడబ్ల్యూఎస్ లో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇది ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం. ఇవాళ తెలుగులో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలుగులో ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతా ఉంది. ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ.